అదే ఆలోచన సభ. నేను మూడు మాటలు చెప్తానన్నాను. రెండో మాట చదివేద్దాం చూడండి. పరిశుద్ధ గ్రంథం నుండి రెండవ సభ. మొదటిది ఆలోచన సభ అయితే రెండవ సభ కీర్తనల గ్రంథము మొదటి కీర్తన మొదటి అధ్యాయము 5వ చరణంలో ఒక వాయిబండి. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు. ఇక్కడ మీరు అండర్లైన్ చేస్తే నీతిమంతుల సభ. మొదటి సభ ఏంటి? ఆలోచన. మాట్లాడట్లేదు, ప్రజలు మాట్లాడారు ప్లీజ్. మొదటి సభ ఏంటయ్యా? ఏంటమ్మా? ఆలోచన సభ. ఏమి నేర్పించింది? దేవుడు తన ఆలోచన చేత మనలను నడిపిస్తాడు. అందరూ ఆమేనండి. నా వెనకాల దైవజనులు ఆమేన్ అంటున్నారు, మీరు కూడా అన్నారు ఆమేన్. ఈ సంవత్సరం అంతా ఏం చేయబడాలి? దేవుని ఆలోచన చేత మనము నడిపించాలి. ఇప్పుడు రెండవ సభ నీతిమంతుల సభ. ఏ సభ అండి? నీతిమంతుల సభ. అందరూ ఒకసారి ఈ సభను బట్టి ఏసైకి చప్పట్లు కొట్టండి గట్టిగా, ఉత్సాహంగా, సౌండ్ బాగా వచ్చేట్లాగా. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఏ సభ ఇది? నీతిమంతుల సభ. ప్రియులారా, పాపి అయిన మానవుణ్ణి నీతిమంతునిగా మార్చేది యేసు ప్రభు యొక్క రక్తము. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మానవుని ఏం చేస్తుందంట? విడిపించి కడిగి పరిశుద్ధపరుస్తుంది. ఈ రోజున మానవుడు తనకు తానుగా నీతిమంతుడు కాలేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని వాక్యం బోధిస్తోంది. అలాగని అందరూ నీతిమంతులు కారని కాదు. ఎవరైతే యేసు ప్రభుని తన సొంత రక్షకునిగా హృదయంలో చేర్చుకుంటారో, ఈ రాత్రి ఎవరైతే వారి హృదయాన్ని యేసు ప్రభువుకు ఇస్తారో, వారి జీవితాన్ని యేసు ప్రభువుకు సమర్పిస్తారో, అటువంటి వారిని యేసయ్య నీతిమంతులుగా తీర్చగల శక్తిమంతుడు నా యేసయ్య. నీ పాప జీవితాన్ని మార్చడానికి, నీ శాప జీవితాన్ని మార్చడానికి, పాడైపోయిన నీ బ్రతుకును బాగు చేయడానికి, నిన్ను ఫలింప చేయడానికి, నీ సమస్యల నుండి, నీ శోధనల నుండి నిన్ను విడిపించడానికి నజరేయుడు అనే పేరుతో ఈ లోకానికి వచ్చిన నమ్మదగిన దేవుడు మన యేసయ్య. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభువుకు నువ్వు జీవితాన్ని ఇస్తే నీతిమంతుల సభ. ఇది నీతిమంతుడుగా నిన్ను ఆయన నడిపించడానికి సమర్థుడు. తన ఆలోచన చేత నిన్ను నడిపించడానికి సమర్థుడు. నేను మూడో మాట చెప్పి సమయాన్ని వేరొక వారికి ఇస్తాను, ఎందుకంటే వారు కూడా గ్రీటింగ్స్ ఇస్తారని చెప్పారు. దయచేసి మరొక మాట మనం చదవాలని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తున్నాను. 111వ కీర్తన మొదటి చరణాన్ని చెప్పి నేను ముగిస్తాను. 111వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలో సమాజములోను. ఆమేన్. అక్కడ మీరు అండర్లైన్ చేయాల్సింది ఏంటంటే యథార్థవంతుల సభ. అయ్యా, వెనకాల ఉన్నవారు అందరూ కూడా ఒక్కసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ సభ? అందరు పలకండి ఒకసారి. ఏ సభ? మొదటి సభ ఏది? ఆలోచన సభ. రెండవ సభ నీతిమంతుల సభ. మూడవ సభ యథార్థవంతుల సభ. ఈ సభల పేర్లన్నీ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి కదండి. ద వెరైటీ నేమ్స్ ఈ హ్యావ్ టు ద కన్విన్సెన్స్ టు ది బైబిల్, టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ అన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాటలు, చక్కని పేర్లు కలిగి ఉన్నాయన్నమాట. ప్రతి పేరులో కూడా మన ఆత్మీయ జీవితాన్ని, మన బ్రతుకును మార్చి మనల్ని బలపరచగల శక్తివంతమైన ఉపదేశము మనకు కనబడుతూ ఉంది. మొదటిదేమనందంటే ఆలోచన సభ. ప్రభువు నిన్ను నడిపిస్తాడు ఈ సంవత్సరం అంతా. ఆయన ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు. ఏం చేయాలో తోచని సమయంలో ప్రభువే నీకు తోడుగా ఉండి వాక్యం ద్వారా నీతో మాట్లాడి, దర్శనము ద్వారాగా నీతో మాట్లాడి ప్రభు నిన్ను బలపరచడానికి సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. రెండవదిగా మనం చూస్తే ఆయన నీ ఆలోచనని సఫలపరిచి నీకు తోడైన నడిపిస్తాడు. మూడవదిగా ఈ సభలో కూర్చొని దేవుని వాక్యము దైవ సేవకులు బోధిస్తూ ఉండగా వినడానికి సిద్ధపడుతున్న దైవ జనాంగమా, సోదరి సోదరులరా, ఈ రాత్రి యథార్థవంతుల సభ. నీవు యథార్థంగా జీవించినట్లయితే, యేసు ప్రభువుకు నీ హృదయమునిచ్చి నీ జీవితాన్నిచ్చి యథార్థముగా నువ్వు బ్రతికినట్లయితే, యథార్థవంతులకు ఏ మేలు
చేయక మానడు, కొదువలేదని వాక్యం రాయబడింది. ఒక్కసారి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ స్తోత్రం చెప్పండి. యథార్థవంతులకు ఏ మేలు కొదువలేదు. యథార్థవంతుల సభ నీకేం బోధిస్తుందంటే యథార్థంగా జీవించో, మంచి ఆలోచన కలిగి ఉండు. పిల్లలు ఇంకా చాలా సభలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతున్నవి 11 రకాలైన సభలు కనబడతాయి. ఇదంతా చెప్పడానికి ఇప్పుడు నాకు సమయం కాదు. ఓన్లీ గ్రీటింగ్స్ మాత్రమే నాకు ఇచ్చారు. మెసెంజర్స్ ఉన్నారు, వారు మంచి వర్తమానం ప్రభు పేట మీకు అందిస్తారు. కాబట్టి మంచి ఆలోచనతో ముందుకు సాగుదాం, యథార్థంగా సాగిపోదాం. దేవునికి స్తోత్రం. మంచి ఆలోచన కలిగి ముందుకు సాగిపోదాం. ఆలోచనకర్త అయిన దేవుడు, యథార్థవంతుడైన దేవుడు, న్యాయవంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ఈ సంవత్సరం అంతయును మన బ్రతుకు దినములన్నిటను కృపాక్షేమములను వెంట పంపించి మొదటి కీర్తనలో ఉన్న చెట్టు వలె నీ జీవితాన్ని, నీ పరిచర్యను, నీ కుటుంబమును దేవుడు బలపరిచి ముందుకు నడిపించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ టు ఆల్ నైట్ ద పీపుల్ ఆఫ్ గాడ్.